తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ లో వీర విహారం చేశాడు. లీగ్ మొదట్లో తడబడిన తర్వాత పడి లేచిన కెరటంలా పోరాడాడు. రైడింగ్ లో రఫ్ ఆడించాడు, డిఫెన్స్ లో దుమ్ము దులిపేశాడు. తన ఆల్ రౌండ్ షోతో రాయల్స్ టీమ్ ఛాంపియన్స్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పటి తెలుగు టైటన్స్ ప్లేయర్ అయిన సందీప్ నర్వాల్ తన డిఫెన్స్ తో అండ్ తన కెప్టెన్సీతో రోహతక్ రాయల్స్ ని ఛాంపియన్స్ గా నిలిపాడు. పీకేఎల్ అయినా కేసీఎల్ అయినా లీగ్ ఏదైనా టాప్ లీడర్ ఒక్కడే ఉండాలి, అది దేవాంగ్ దళాలే అయి ఉండాలి అంటూ దేవాంగ్ ఈ లీగ్ లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ హైలైట్స్ గురించి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? కబడ్డీ ఛాంపియన్స్ లీగ్ లో భివానీ బుల్స్ కి అండ్ రోహతక్ రాయల్స్ కి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. భివానీ బుల్స్ కి కెప్టెన్ గా దేవాంగ్ దళాల్ ఉన్నాడు అండ్ రోహతక్ రాయల్స్ కి కెప్టెన్ గా సందీప్ నర్వాల్ ఉన్నాడు అండ్ ఈ టీమ్ లోనే విజయ్ మాలిక్ కూడా ఉన్నాడు. హాఫ్ టైం కంప్లీట్ అయ్యే టైం కి విజయ్ టీం 20 పాయింట్స్ అండ్ దేవాంగ్ టీం 16 పాయింట్స్ కొట్టేశారు. రాయల్స్ టీం అయితే 4 పాయింట్స్ లీడ్ లో ఉంది. లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నప్పుడు బుల్స్ టీం నుండి యోగేష్ రైడర్ గా వచ్చాడు. పాయింట్స్ చూస్తే బుల్స్ 30 పాయింట్స్ అండ్ రాయల్స్ టీం 31 పాయింట్స్, కేవలం 1 పాయింట్ మాత్రమే లీడ్ లో ఉంది. ఈ టైంలో సందీప్ నర్వాల్ ఎక్సలెంట్ గా ట్యాకిల్ చేశాడు. దీంతో రాయల్స్ టీం 2 పాయింట్స్ తేడాతో మ్యాచ్ ని విన్ అయింది. దేవాంగ్ ని రాయల్స్ టీం చాలా బాగా ట్యాకిల్ చేశారు అండ్ తనని ఒకసారి సూపర్ ట్యాకిల్ కూడా చేశారు. రాయల్స్ టీం విన్ అవడంలో కెప్టెన్ సందీప్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ కీ రోల్ ప్లే చేశారు. సెమీఫైనల్ లో విజయ్ మాలిక్ సూపర్ 10 కొట్టేశాడు అండ్ సందీప్ నర్వాల్ హైఫై స్కోర్ చేశాడు. విజయ్ మాలిక్ ఈ సీజన్ లో టోటల్ గా 72 పాయింట్స్ కొట్టేశాడు అండ్ సందీప్ నర్వాల్ 25 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఈ టీం కి కోచ్ గా ఫార్మర్ పీకేఆర్ ప్లేయర్ అయిన సురేంద్ర నాడా ఉన్నారు. దేవాంగ్ దళాల్ ఈ లీగ్ లో ఏకంగా 183 రేట్ పాయింట్స్ కొట్టేశాడు. పీకే లో కన్నా ఈ లీగ్ లోనే తన యావరేజ్ రేట్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. పీకేఎల్ లో తన యావరేజ్ రేట్ పాయింట్స్ 17 ఉంటే ఈ లీగ్ లో ఏకంగా 22 ఉన్నాయి. అంటే ప్రతి మ్యాచ్ లో 22 పాయింట్స్ యావరేజ్ గా స్కోర్ చేస్తున్నాడు. ఈ లీగ్ అయితే హర్యానా స్టేట్ లో జరిగింది. ఇందులో సగానికి పైగానే పీకేఎల్ ప్లేయర్స్ ఉన్నారు. సో పీకేఎల్ మీద ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిన కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా. త్రిగణ సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.